ప్రజా సంక్షేమ పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మండల కేంద్రం కరప చిరంజీవి కళ్యాణ మండపంలో కరప గ్రామ సచివాలయం 1 పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డు ఆవిష్కరించారు. గ్రామ సచివాలయం పరిధిలో 44,43,00,000 ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం రాబోయే 7 రోజుల పాటు ప్రతి వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో ప్రతిరోజు 10 కుటుంబాలను కలిసి ప్రభుత్వం అందజేసిన ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే బుక్లెట్ అందజేసి వారి కుటుంబంలో పొందిన పథకాలను వివరించి ఇంకనూ అర్హులెవరైనా ఉంటే అర్హతలను వివరించి వారికి ప్రభుత్వ పథకాల కొరకు దరఖాస్తు చేయించవాలని తెలియజేశారు. అనంతరం స్వచ్ఛ భారత్లో భాగంగా తడి పొడి చెత్తను వేరు చేసే బకెట్లను ప్రజలకు పంపిణీ చేశారు. అదేవిధంగా గ్యాస్ లబ్ధిదారులకు అధిక సంఖ్యలో గ్యాస్ స్టవ్లను లబ్ధిదారులకు వచ్చిన అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకేశ్రీ లక్ష్మీ సత్యబాబు, జెడ్పీటీసీ సభ్యులు శ్రీ యాళ్ల సుబ్బారావు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం డైరెక్టర్, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వర్రావు, సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, లోహిదాసు, వైఎస్ ఎంపీపీ పాట్నేడి సత్యభీమేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు, ఉప సర్పంచ్ భోగిరెడ్డి సూర్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు రొక్కల గణేష్, వాసంశెట్టి శ్రీనుబాబు, పలువురు వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, పెద్దలు, పలువురు మహిళలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొనడం జరిగింది. సచివాలయానికి దాదాపు 1,69,00,000. ఇండైరెక్ట్ బెనిఫిట్, నాన్ డీబీటీ అంటే బటన్ నొక్కితే డబ్బులు పడేది కాకుండా మొత్తంగా వచ్చే బెనిఫిట్ అంటే ఇళ్ల పట్టాలు కావచ్చు, అదేవిధంగా పిల్లలకి ట్యాక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కలిపితే 8,78,00,000. దీంతో పాటు 4,94,10 కోట్ల నిలువ చేసే అభివృద్ధి పనులు అన్ని కలిపి 45 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఒక్క సచివాలయంలో జరిగాయి. అంటే ఇంచుమించుగా ఒక్క కడపలోనే 90 నుంచి 100 కోట్ల రూపాయల లబ్ధి ఈ కడప గ్రామంలో ప్రజలు పొందారనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇప్పుడే సుబ్బారావు గారు చెప్పారు, ఆలయాలు నిర్మాణం చేశాం. ఉప్పాలయం దగ్గర నుంచి ప్రారంభించి కృష్ణాలయం దాకా ఆలయాలను ప్రతి ఎత్తున నిధుల్ని సమకూర్చాం. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు, ట్రైన్లు, తాగునీటి సరఫరా, ఇంటింటికి కుళాయి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం. ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం 2 కళ్ళులాగా తీసుకొచ్చాం.